హాయ్ ఫ్రెండ్స్, పనసకాయ అయితే కోస్తున్నారు. ఇది చాలా ఈజీగా కట్ అయిపోతుంది. కొంచెం పాడైనట్లు ఉంది. కొంచెం చాలా కష్టపడుతున్నాం కోయడానికి అయితే. బాగానే ఉంది. చేసి బయట ఏటో చేస్తుంది. మమ్మీ శివ ఇటు కట్ చేయడు. అంటే ఇది ఒక పాయ అయిపోయింది అనుకో, మధ్యలో ఉంది. యాక్చువల్గా పొడవుగా కట్ చేయడం మన ఇలా కట్ చేస్తాం. మధ్యలో కట్ చేయాలి, అందుకే కష్టాలు పడుతున్నాం. ఓకే, డన్. చేసిన వీడియో సరిగ్గా మరి దగ్గర పెడితే జూమ్లో పెడితే వీడియో యూట్యూబ్లో పెట్టడానికి బాగోదమ్మా. నీట్గా అక్కడ కట్ చేసి ఓకే. ఇప్పుడు అసలు గట్టంగా తిరుగుతున్నా. ఈ ముక్క పక్కన పెట్టి మమ్మీ, దీని పని తర్వాత చూద్దాం. చెప్తాడానికి ఒకసారి పనసకాయ అయితే బాగా పండింది చూడు. టేస్ట్ చేయమ్మా. ఓకే సరే ఫ్రెండ్స్, చాలా బాగుంది తీపిగా. సెల్ఫీ పెట్టుకున్నావా? వీడియో దేనికి పెట్టినావా? చాలా స్వీట్గా ఉంది. ఫ్రెండ్స్, నాకు వచ్చినట్లు తీస్తున్నాను, బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టద్దు. మనం ఫస్ట్ టైం తీయడం, ఇంకెవరు లేరు, ఏం చేస్తాం. మా తాతయ్య ఏమో కొంచెం బాగాలేదు మా తాతకి, లేకపోతే మా తాతయ్య తీసేస్తాను. ఊరెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ స్టమక్ అప్సెట్స్ అయ్యాయి. పాపం ఆఖరికి మా స్నేహకు కూడా ఈరోజు అంతా పాపం ఎందుకు ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఏమో అనుకుంటున్నాను నేను. అందరికీ మోషన్స్. నాకైతే ఏది తిన్నా స్టాండ్ పనసకాయ అయితే కట్ చేశారు. ఫైనల్గా ఇన్ని కష్టాలు పడుతున్నాం. మీకు ఇందాక తీసుంటే తెలిసేది ఎంత కష్టం పడ్డాము. లేదు, నాకు తీయడం రావట్లేదు, ఏదో మాకు వచ్చినట్లు తీసేస్తున్నాం. పనసకాయ తీయడం అంత కష్టమా అంటే కష్టమే. ఇది కష్టం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తిన్నప్పుడు కష్టం అంతా పోతుంది. ఇది స్నేహ పెద్దమ్మ, అదే మా అక్క ఉంటుంది, వాళ్ళకి ఓన్ చెట్టు ఉందన్నమాట. మాకు ఉండేది, కాకపోతే వేరే ఊర్లో ఉంది, దాన్నేమో కట్ చేసేసి ఇది కట్టేశారు అక్కడ కదా మమ్మీ. చాలా అది కట్ చేసిన తీద్దాం. ఒక సైడ్కి ముక్కలో ఇన్ని పీసులు వచ్చాయి, ఇంకా తీస్తున్నాము. అది కూడా వస్తే చూద్దాం ఎన్ని వస్తాయి అనేది. ఫ్రెండ్స్, ఒక ముక్క కట్ చేసాం కదా, అందులో సగం ఇలాగ పోయింది. ఇప్పుడు ఇది రెండో పీసు, ఇందులో కూడా పోయింది కొంచెం.
ఇదిగో చూసారు ఇదంతా కొంచెం పైకి పెట్టుకున్నారు కనిపిస్తుందా? ఇక్కడ చేయి తీసేమో నువ్వు కెమెరా దగ్గర ఈ చేయి తీసే ఇటువైపు పట్టుకోకు, ఇటువైపు చేతితో పట్టుకోవాలి. ఎలా పట్టుకో, ఇట్ట ఎలా పట్టుకోదా ఇక్కడ పట్టుకోలేగా ఫ్రెండ్స్. ఇదిగో ఈ ముక్క అంతా అలా ఉంచాను, ఈ ముక్క అంతా పోయినట్లుగా. కాబట్టి నువ్వు స్టూల్ మీద కూర్చొని పట్టుకో. ఇదిగో లాస్ట్ టైం ఇంకో ముక్క తీసాను కదా, ఇంకో ముక్కలో కూడా ఒక పార్ట్ అంతా పోయింది. ఇగో ఈ పీసులు ఎన్ని వచ్చాయి అందులో పైకి పెట్టుకున్నాను. ఇది వచ్చాయి. ఇప్పుడు ఇందులో ఎన్ని ముక్కలు వస్తాయో చూడాలి. ఇదంతా పోయింది, ఇదంతా పోయింది. మీరైతే ఇక చూడొచ్చు అంతా పోయింది అంటే కింద పడిపోవడం వల్ల పోయింది అనుకుంటున్నాను నేను. అక్కడ చెట్టు కింద పడిపోయి ఉంటుంది చెట్టు దగ్గర. లేకపోతే చెట్టుకి అయితే అవ్వదు ఇలా. ఆ చెట్టు కాయలు అంత టేస్ట్ ఉంటుంది. మాకు ముందు పెద్ద కాయ ఇచ్చారమ్మా. లాస్ట్ టైం కూడా ఇచ్చారు, అప్పుడు చాలా సూపర్గా ఉంది. సార్ది ఇది ఈ కాయ మాత్రం వెరైటీగా ఉంది షేప్. చిన్న కాయ ఇది అంటే బాగా త్వరగా పండిపోయింది. చిన్నదైనా సరే మంచిగా. అయ్యో స్టార్ట్ ఫ్రెండ్స్. ఫైనల్గా డన్ అయిపోయింది. పీసెస్ అయిపోయింది కాయలు తీయడం. ఇది మొక్క చిన్న పిల్ల, ఇది చిన్న కాయ అనమాట, చాలా చిన్న కాయ. సో దానివల్ల ఇదంతా లేతది. ఇంకా దీంట్లో పిక్కలు తొనలు ఏమీ ఫామ్ అవ్వలేదు. టొన్నల్ మీన్స్ తొనలు అంటే పిక్కలు అంటే ఇవమ్మా, వీటిని తొనలు అంటారు. టొన్నల్ బోల్డ్ అండ్ ఫామ్ అయిపోయాయి. చిన్న చిన్న ఇంకా అవ్వలే. లేకపోతే యాక్చువల్గా కొల్లకపోతే ఇదంతా పిక్కలు వస్తాయి, పెద్ద పోతాయి. పెద్దవైతే 2 గిన్నెలు వచ్చేవి, బోర్డు వస్తాయి. ఇంక ఇవన్నీ పీసే, ఇదంతా పీసే. డన్ ఫైనల్గా. బాయ్. అంత కంగారు ఎందుకమ్మా, కంగారు ఎందుకు చెప్పు. ఇంకా పోస్తున్నాను ఏమైనా ఉన్నాయా? లేవు మమ్మీ. ఇంకన్నీ అయిపోయినట్లుగా ఫ్రెండ్స్. చూడండి ఆ కాయ అంతటికి పనసకాయలు ఇవి వచ్చాయి ఓకేనా. సో ఈ ప్రాసెస్లో మేము అంటే మాకు వచ్చినట్లు చేశాను. ఏదైనా తప్పులు ఉంటే నేర్చుకున్నాం, ఎలా కట్ చేయాలో కష్టపడి నేర్చుకున్నాం అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండండి చాక్తో కట్ చేస్తాం. ఎందుకంటే ఆ షాప్కి ఆయిల్ పెట్టుకోవాలి, నేను ఆయిల్ పెడితేనే కోసాను. ఫైనల్గా అలా చిన్నపిల్లల్ని అస్సలు ముట్టుకొని మాత్రం సూపర్గా ఉంటుంది. వా సూపర్గా ఉంది. ఓకే టేస్ట్ చేయమ్మా. ఎలా ఉందో చెప్తాను. బాగుంటుంది, నువ్వు అలా చెప్తున్నావు.
చాలా స్వీట్గా ఉంది. కాకపోతే ఇక్కడ ముళ్ళు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఇప్పుడు ఎండ్ చేయబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, లవ్ యూ.